నక్షత్రం తులారాశి, పంచమాధిపతి అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు వారికి. ఆ బుధుడి యొక్క దశ ఇప్పుడు జరగబోతోంది కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలం అనేటువంటిది పెరిగింది. కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి షష్ఠస్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలమనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా జాగ్రత్తగా అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. భాగ్యంలో నవమంలో గురువు, పంచమంలో రాహువు అప్పుడప్పుడు తలనొప్పులు ఇచ్చినప్పటికీ సమర్థత, దైవ బలము, ఇటు రాశి ప్రకారంగా గోచార బలము, నడుస్తున్నటువంటి దశాబలము, ఇవన్నీ వారికి యోగ్యతనిచ్చి ఈ సంవత్సరం వారికి తిరుగులేని విధంగా వారిని కాపాడుతాయి అని. రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి వారి గురించి 3 విషయాలు చెప్పడం అనేటువంటిది ఇదెందుకో ఇది బాగా స్తుతించారు అని మాత్రం దయచేసి మీడియాలో రాయకండి. పంచాంగం ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనేటువంటిది కుదరదు. కారణం ఏమిటంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పితేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రాజు బాగుండాలి. రాజు గురువయ్యాడు, ఆ గురువు రాష్ట్ర మంత్రివర్గమును కాపాడుగాక. కాబట్టి తులారాశికి ఈ సంవత్సరం తిరుగులేదు. తులారాశి వారు ఎవరైనా సరే అద్భుతంగా ఉండబోతోంది వారికి.